యాదవ్. ప్రస్తుతం మనం బొమ్మకల్ డివిజన్లో ఉన్నాం. బొమ్మకల్ డివిజన్లో హిందుత్వం దినదిన పరివర్తనమై దానికి సూచికగా ప్రధాన రహదారిలో భారత స్వాప్నికుడు హిందూ వాహికుడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని స్థాపించి అతని స్ఫూర్తితో ఇక్కడ ఉన్న ఈ ప్రజలు ఆ స్ఫూర్తిని పొంది నేడు హిందుత్వమే ఏకత్వం అని చెప్తూ ఈరోజు హిందూ వాహిని ద్వారా కానివ్వండి లేదా ఇతరత్ర కార్యక్రమాల ద్వారా కానివ్వండి వాళ్ళలో చైతన్యాన్ని నింపి తద్వారా ఇక్కడ బీజేపీ అభ్యర్థిని స్వచ్ఛందంగా వాళ్ళు నిలబెట్టుకొని వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళ సహాయ సహకారాలతోటి ఇవాళ ఇక్కడ నుంచి ఒక అభ్యర్థిని గెలిపించే దృఢ సంకల్పంతో ఉన్నారు అనడానికి ఇక్కడ వీళ్ళు ఇస్తున్న వాంగ్మూలాలే సాక్ష్యం. దగ్గర ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒకప్పుడు రాచరిక పాలన ఉండే, ఇప్పుడు సమానత్వ పాలన వచ్చింది, ఆత్మగౌరవ పాలన వైపు మనం ప్రయాణిస్తున్నాం. ఈ సందర్భంగా మీ గ్రామంలో జరిగిన ఏమైనా కొత్తగా ఏం కనిపిస్తున్నది మీకు? కొత్తగా బీజేపీ రోజు బొమ్మకల్లో 6వ డివిజన్లో యువకులు మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ యాదవులు కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ప్రతి ఒక్క సామాజిక వర్గం బీజేపీ వైపు ఉంది. ప్రతి ఒక్కరూ బీజేపీ గెలవాలని కోరుకుంటారు. గెలిస్తే అభివృద్ధి అయినా ఇంకేదైనా హిందుత్వ భావజాలాలు అయిన వ్యవస్థలో ఈరోజు బొమ్మకల్ ఉంది. బొమ్మకల్లో కాషాయం జెండా ఎగరబోతుంది. మేము అభివృద్ధిలో విషయంలో అయినా ఇంకా ఏ విషయంలో అయినా ముందున్నాం. ప్రతి గ్రామంలో యువత నిరుద్యోగం కోసం నిరుద్యోగ అవస్థలు పడుతూ ఉంటుంది. ఉద్యోగాలు ఏమి ఉంటుంది, వారికి రకరకాల సమస్యలు ఉంటాయి. వాటిని మీరు ఎట్లా తీర్చబోతున్నారు? ఇప్పుడు బొమ్మకల్లో ఈ 6వ డివిజన్ అయిన సందర్భంగా యువకులు అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ ఏదైతే కార్పొరేషన్లో గెలిస్తే నేను యువతకు కొత్తగా మా ఎంపీ గారి ద్వారా కొత్తగా ఏమైనా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అదే ఇండస్ట్రీల ద్వారా ఇప్పుడు మా కార్పొరేట్ పెట్టి గెలిస్తే దీన్ని సంజయనకు గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా మా యువకులకు ఏదన్నా మేము మన అది ఇండస్ట్రియల్ విషయంలో మేము ఆయనతో కొట్లాడి ఈ యువతకు భరోసా ఇద్దామని మేము అనుకుంటున్నాం. ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి ఎంతున్నది? మీరు చేయబోయే అభివృద్ధి ఏంటి? మా గ్రామం వచ్చేసి కొత్తగా ఎంసీకేలో కొత్తగా డివిజన్ ఏర్పడింది. ఇప్పటివరకు ఏంటంటే రోడ్ల పరంగా ఇంకా చాలా వరకు కొన్ని గల్లీలలో అవసరం ఉంది. స్ట్రీట్ లైట్లు కానీ ఇప్పుడు మా అభ్యర్థి బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఏం జరుగుతుందంటే ఈ స్ట్రీట్ లైట్లు కానీ మన ఓపెన్ జిమ్స్ కానీ లేదంటే ఇక్కడ చెరువు గట్ట ఉంది దాన్ని కూడా ఆధునీకరించి పార్క్ లాగా సుందరీకరించడం మరియు ఒకటి సహాయ కేంద్రం అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం మా అభ్యర్థి తరఫున. ఎవరికైనా జనన మరణ ధృవీకరణ పత్రాలు కానీ లేదంటే ఏదైనా తెలియని వాళ్ళకి వృద్ధాప్య పింఛన్లు కానీ రైతులకు ఎలాంటి వ్యవసాయానికి సంబంధించి కిసాన్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము ఇక్కడ ఈ డివిజన్లోనే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని మా అభ్యర్థి తరఫున మేకల వెంకటేశ్వర తరఫున ఇంటి వద్దకే పాలన ప్రతి ఏ సమస్య ఉన్నా మా ఇక్కడ ఆఫీస్లో కన్సల్ట్ చేస్తే వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చే విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మా పార్టీ తరఫున మా అభ్యర్థి తరఫున వెంకటేశ్వర తరఫున ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ మున్సిపాలిటీ మోరీలు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది మా బొమ్మకల్లో సరిగా లేదు. దాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. అయినా ఇంకా రోడ్ల వంటి చెట్లు కూడా సరిగా పెంచలేదు ఇంతకుముందున్న నాయకులు. వాటిని ఖచ్చితత్వంతో పెంచి వాటిని మన పర్యావరణానికి హితం చేసే ప్రయత్నం చేస్తారు. ఒకటి డంపింగ్ యార్డు, ఒకటి మురుగునీరు అనేది బొమ్మకలకు బాగా వస్తుంది. దానికి కూడా శాశ్వత పరిష్కారం చూపే విధంగా మా అభ్యర్థి కృషి చేస్తుంది. ఇంకొకటి ఇక్కడ మేజర్గా లారీ అసోసియేషన్ వద్ద లారీల ప్రాబ్లం అనేది మాకు బాగా ఇబ్బంది అవుతుంది. దానికి కూడా వాళ్ళకి నష్టం జరగకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా వాటికి శాశ్వత పరిష్కారం చూసే విధంగా ప్రయత్నం చేస్తాం. దాదాపు 80% రైతు కార్మికులు ఉన్నారు. వారి శ్రేయస్సు కోసం మీరు తీసుకునే చర్యలేమి? మేజర్గా రైతులకి పంట బీమా, అకాల వర్షాలు వస్తున్నాయి, ప్లస్
పంట బీమా పైన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాము. అది రైతులందరినీ చేసుకునే విధంగా చూస్తాం. ఇంకొకటి మాకు ఐకేపీ సెంటర్ అనేది ప్రధాన సమస్య. అది దానికి శాశ్వతంగా ప్రభుత్వ స్థలం మా అభ్యర్థి తరఫున ఏర్పాటు చేయించి అందులో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే రైతులు కప్పుకోవడానికి ఈ పరదాలు అలాంటివి షార్ట్ అయి ఉంటున్నాయి, సరే ఎవరు చూడట్లేదు. చాలాసార్లు ఏంటంటే వర్షాలు పడి అకాల వర్షాలు పడి బాగా నష్టపోయారు, వడ్లన్నీ తడవడం, ఇబ్బందులు పోవడం. అది దానికి శాశ్వత పరిష్కారం చూసే విధంగా మా అభ్యర్థి అది కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా చాలా వరకు రైతులకు ఏంటంటే కొన్ని సందర్భాలలో చెరువుల్లో ఇట్లా వాటర్ ఇబ్బంది అయ్యి మునిగిపోతూ ఉన్నది. ఇది ప్రస్తుతం బొమ్మకల్ గ్రామాన్ని ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్లో విలీనం చేసి కొద్ది రోజులు అవుతుంది. ఇక్కడ వ్యవసాయ కార్మికులు ఉన్నారు. వీళ్ళకు పనికి ఆహార పథకం అనేది ఇప్పుడు ఎత్తేసారు. వారికి ఉపాధి అవకాశం లేకపోతే ప్రతి ఒక్కరికి ప్రధానంగా ఈ లేబర్ కార్డ్ అనేది అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి చేయిస్తాము మా పార్టీ తరఫున. అదే కాకుండా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్, ప్రధానంగా మా ఎజెండాలు ఏంటంటే 2 లక్షల ఇన్సూరెన్స్ డివిజన్లోని ప్రతి కార్మికుడికి ప్రతి ఓటర్కి కల్పించే ప్రయత్నం చేస్తాం మా పార్టీ తరఫున. ఇదే కాకుండా ఈ 5 లక్షల బీమా అనేది మన ప్రధానమంత్రి ద్వారా ఉంది. అదిని కూడా ప్రతి ఒక్కరికి రిజిస్టర్ చేయించే ప్రయత్నం చేస్తాం. మేము ఇంతకుముందు కూడా చేసినాము. మేము మా పార్టీ అభ్యర్థులు ఇక్కడ లేకున్నా కూడా సపరేట్ క్యాంప్ ఇక్కడే ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఈ ఆయుష్మాన్ కార్డులు ఇవన్నీ ఇప్పించే ప్రయత్నం చేసినాం. ఇంకా ఎవరికి లేకున్నా ప్రతి ఒక్కరికి ఇస్తాము. ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏదైనా స్వయం ఉపాధి ద్వారా ఉపాధి పొందాలనుకునే వాళ్ళకి పిఎంఈజీపీ ద్వారా కానీ, లేదంటే ఎంఎస్ఎంఈ లోన్స్ కానీ, ఏదైనా స్ట్రీట్ వెండర్స్ లోన్స్ కానీ మా అభ్యర్థి ఇక్కడ ఉంటే ప్రతి ఒక్కరికి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఉపాధి హామీ పథకం అనేది ఇప్పుడు మా డివిజన్లో విలీనం, మున్సిపాలిటీలో విలీనం అయింది కాబట్టి లేదు. కాబట్టి ఈ విధంగా కార్మికులకు ఇవన్నిటికీ వీళ్ళందరికీ అవగాహన కల్పించి వాళ్ళను అప్లై చేసుకునే విధంగా ప్రోత్సహించి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాం. అది మా బీజేపీ అభ్యర్థి గెలిస్తే ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా మా ఆఫీస్ నుంచి వెళ్ళి కృషి చేస్తాం. మీరు మీ ప్రాంతంలో విద్యార్థులు చాలా మంది ఉన్నారు. విద్యార్థులకు మీ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది? ప్రధానంగా ఏంటంటే బొమ్మకల్కి బస్ ఫెసిలిటీ లేదు. స్కూల్కి పోవాలన్నా, కాలేజీకి పోవాలన్నా, ఇప్పుడు పెద్ద పిల్లలు ఉన్నారు. బొమ్మకల్లో ఒక విధంగా ఇక్కడ బస్ స్టాప్ ఏర్పడి ఆర్టీసీ రిక్వెస్ట్ చేసి ఇక్కడ బస్సు ఇక్కడికి వచ్చే విధంగా చూస్తాము. ప్లస్ విద్యార్థులందరికీ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలన్న వారికి కూడా ప్రధానమంత్రి పథకాల ద్వారా ప్రతి విద్యార్థికి అందించే ప్రయత్నం చేస్తాం. అప్లై చేసుకునే విధంగా ప్రోత్సహిస్తాం. ఈ గ్రామీణ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు వస్తుంది. ఆ వ్యాధుల నిరోధానికి మీరు తీసుకునే చర్యలు ప్రధానంగా మేజర్గా ఈ సమస్యలు ఎక్కువ వచ్చేటి ఏంటంటే మోరీల ద్వారా. వాటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఈ మున్సిపాలిటీ సిబ్బందిని నిరంతరం పర్యవేక్షించే విధంగా చూస్తాము. ఎక్కడైనా వాటర్ స్టోరేజ్ కాకుండా చూస్తాము. ఇవన్నీ మేజర్గా ఈ మురుగునీరు నిల్వ ఉండే కానీ ఇవన్నిటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం. దీని ద్వారా ఏంటంటే వాటి దోమలు రాకుండా స్ప్రే చేయించడం, ఇవన్నిటిని నిరంతరంగా మానిటరింగ్ చేస్తాం. మా అభ్యర్థి ఇక్కడ గెలుపొందితే ప్రతి దాని మీద ఫోకస్ చేస్తాం. ఇది స్థూలంగా ఒక ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ యువత తాపత్రయం మనం తెలుసుకోవచ్చు, మనం చూస్తున్నాం, వారి మాటల్లోనే వింటున్నాం. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి మన సమాజాన్ని, మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాలని ఇక్కడి నాయకులు కోరుతున్నారు. వారితో పాటు నేను మీ జాడవ్.